Question: if x is 80%, if x is 80% of y, then what percentage of 2x is y? Then what percent of 2x into y? ఫస్ట్ మనము ఎక్స్ ఈజ్ అంటే ఏం రాసుకుంటాం? ఎక్స్ ఈజ్ని ఏ విధంగా రాసుకుంటాం ఒకసారి చూడండి. ఎక్స్ ఈజ్ అంటే ఎక్స్ ఈక్వల్ టు నెక్స్ట్ 8% అంటే 80/100, హాఫ్ అంటే ఇంటూ వైని ఇలాగే రాసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 0 0 4 రెంట్ల 8, సారీ, ఓకే, 2 నల్ల 8, 2 5ల 10. మనకి ఏం మిగిలింది? ఎక్స్ ఈక్వల్ టు 4y, 4/5 ఇంటూ వైగా రాసుకుందాం. ఇక్కడ మనకు తర్వాత వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 2x ఈజ్ వై, 2x ఈజ్ వై అంటే 2xలో y అనేది ఎంత పర్సెంటేజ్ అనేది కాబట్టి ఇంటూ 100గా రాసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ x వాల్యూ తెలిసింది. ఇక్కడ x ఉన్న స్థానంలో మనం రాసుకుంటే y బై 2 ఇంటూ మనకు x ఈక్వల్ ఎంత? 4/5y, 4/5y. ఓకే, బ్రాకెట్ క్లోజ్ ఇంటూ 100 ఉంది కాబట్టి 100 వేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ వై క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం మిగులుద్ది మనకు? 100. ఇక్కడ క్యాన్సిల్ అయితే 1 అనుకోండి. 1 ఇంటూ 100 100 బై 2 నల్ల 8/5 ఈక్వల్ టు, ఈ భిన్నం అనేది పైకి పోతే ఏమవుతుంది? 100 ఇంటూ 5/8, 100 ఇంటూ 5/8. నెక్స్ట్ 4 2 8, 4 25ల 100 ఈక్వల్ టు 25 ఇంటూ 5 ఏమవుతుంది మనకు? 125/2. 125/2 అంటే ఎంత? 125లో సగం ఎంత అవుతుంది? 62.5. 62.5 అనేది మనకు ఆన్సర్. 125లో సగం ఎంత అవుతుంది? 62.5 అనేది మనకు ఆన్సర్. అలాగే 94 క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే, సబ్స్ట్రాక్టింగ్ 6% ఆఫ్ ఎక్స్ ఫ్రమ్ ఎక్స్ is equal to multiplying x by how much? Okay, subtracting x% of x, 6% of x from x is equivalent to multiplying x by how much? ఒకసారి ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ తెలుగు మీనింగ్లో 6%ని x నుంచి తీసేస్తున్నాడు. ఓకే, అంటే ఇక్కడ సబ్స్ట్రాక్టింగ్ 6% ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ని 6% ఆఫ్ ఎక్స్, 6% ఆఫ్ ఎక్స్ అంటే 6% అంటే మనం 6/100, అలాగే హాఫ్ అంటే ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లయింగ్ ఎక్స్ ఈక్వల్ టు మల్టిప్లయింగ్ అంటే ఇంటూ బై హౌ మచ్ అంటే ఎంతో తెలియదు కాబట్టి మనం క్వశ్చన్ మార్క్స్గా రాసుకోండి. నెక్స్ట్ 100 ఇంటూ ఎక్స్ చూడండి జాగ్రత్తగా, 100 ఇంటూ ఎక్స్ 100x. నెక్స్ట్ మైనస్ ఇలానే ఉండండి, ఇది 6 ఇంటూ ఎక్స్ 6xగా రాసుకోవడం జరుగుతుంది బై 100. ఓకే, ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ క్వశ్చన్ మార్క్ అనేది ఇలానే రాసుకోండి. నెక్స్ట్ స్టెప్లో మనకు 100x మైనస్ 6x బై 100x అంటే ఏమవుతుంది? 94x బై 100 ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ క్వశ్చన్ మార్క్. ఓకే, ఇక్కడ ఈఎక్స్ క్యాన్సిల్ పోతే మనకి ఏమవుతుంది? 94/100 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇవి దీన్ని ఇక్కడ మనం 94/100 ఏ విధంగా రాసుకోవచ్చు? 0.94గా రాసుకోవచ్చు కదా. ఒకసారి ఏ విధంగా రాసుకుందాం చూద్దాం. 0.94 అంటే ఇప్పుడు 94 ఇలానే ఉండండి, పాయింట్కి బదులు ఒక సిరీస్ రాసుకోండి, ఒక అంకెను. పాయింట్ తర్వాత 2 సున్నాలు ఉన్నాయి, 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 సున్నాలు. చూడండి మళ్ళీ ఎలా వచ్చింది రాస్తే 94/100 వచ్చింది కదా. అంటే దీన్ని మనకు 0.94 కూడా రాసుకోవచ్చు. ఆన్సర్ ఏంటంటే 0.94. ఓకే, నెక్స్ట్ 95 క్వశ్చన్ వచ్చేసి, x% ఆఫ్ y ప్లస్ y% ఆఫ్ x ఈక్వల్ టు x% ఆఫ్ y అలాగే ప్లస్ y% ఆఫ్ x ఈక్వల్ టు, ఒకసారి ఇక్కడ చూడండి జాగ్రత్తగా, x%ని మనం ఏ విధంగా రాసుకుంటాం? x%ని మనం x/100గా రాసుకుంటాం. x/100గా రాసుకుంటాం. x%ని x/100, హాఫ్ అంటే ఇంటూ y
ప్లస్ వై పర్సెంటేజ్ని వై బై 100 హాఫ్ అంటే ఇంటూ ఎక్స్. ఓకే, ఈక్వల్ టు నెక్స్ట్ ఎక్స్ ఇంటూ వై ఏమవుతుంది, ఎక్స్ ఇంటూ వై ఎక్స్వై బై 100. ఓకే, ప్లస్ వై ఇంటూ ఎక్స్ ఏమవుతుంది, సేమ్ ఎక్స్వై ఆర్ వైఎక్స్ బై 100. ఇక్కడ మనం కింద రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఒక 100 రాసుకోండి. అలాగే ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై ఏమంటే రాసుకోవచ్చు, 2xy వైగా రాసుకోవచ్చు. ఇక్కడ మనం చూడండి 2ను ఏమనగా రాసుకోవచ్చు, 2% ఆఫ్ XYగా రాసుకోవచ్చు కదా. అంటే ఒకసారి 2% మనం ఏ విధంగా రాసుకుంటాము, 200 అంటే ఇంటూ ఎక్స్వై అంటే మళ్ళీ 2xy బై 100గా రాసుకోవచ్చు కదా. ఓకే, మీకు ఈ స్టెప్ అర్థమైంది కదా. ఓకే, ఆన్సర్ అనేది మనకి ఏ విధంగా ఉంటుంది, 2% ఆఫ్ XY అనేది మనకు ఆన్సర్. నెక్స్ట్ 96. If A is 150% or B, then B is what percent of A plus B? Then B is what percent of A plus B? నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకు ఇఫ్ ఏ ఈజ్ అంటే ఏ విధంగా రాసుకుంటాం మనం, ఏ ఈక్వల్ టు ఈజ్ 150% అంటే 150% కాబట్టి బై 100 ఆర్ బి అంటే ఇంటూ బి. నెక్స్ట్ దెన్ బి ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే బి బై ఏ ప్లస్ బి వాట్ పర్సెంటేజ్ అంటే ఇంటూ 100, వాట్ పర్సెంటేజ్ అంటే ఇంటూ 100. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏ ఈక్వల్ టు మనకు 150/100 ఇంటూ బి కాబట్టి ఈ ఏని ఇందులో ప్రతిక్షేపిస్తే మనకేమొస్తుంది, బి బై ఏ స్థానంలో 150/100 బి ప్లస్ బి ఇంటూ 100. ఓకే, ప్లస్ బి ఇంటూ 100. ఇక్కడ 0 0 5 3 15 5 2 10. ఓకే, బి బై 3b బై 2 ప్లస్ బి ఇంటూ 100. ఓకే, నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ 2 ఇంటూ బి అవుతుంది 2b. ఓకే, బై 3b ప్లస్ 2b బై 2 ఇంటూ 100. ఓకే, ఈ 2 అనేది పైకి పోతే 2b బై 3b ప్లస్ 2b 5b ఇంటూ 100. ఓకే, నెక్స్ట్ ఈ బీబీ క్యాన్సల్ అయింది, 5 ఎక్కం 5 20ల 100 ఈక్వల్ టు 20 ఇంటూ 2 ఈక్వల్ టు 40%. 20 ఇంటూ 2 ఈక్వల్ టు 40% మనకు ఆన్సర్. నెక్స్ట్ 19th క్వశ్చన్ ఇఫ్ 8% ఆఫ్ x ఈక్వల్ టు 4% ఆఫ్ y, then 20% of x is అక్కడ ఒకసారి ఇక్కడ చూడండి మనకు ఇఫ్ 8% అంటే 8% ఏ విధంగా రాసుకుంటాం, 8/100 హాఫ్ అంటే ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 4% అంటే 4/100 హాఫ్ అంటే ఇంటూ వై. ఓకే, నెక్స్ట్ దెన్ 20% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత అని క్వశ్చన్ అడగడం జరిగింది. ఓకే, చూడండి ఇక్కడ మనకు ఈ 100 క్యాన్సిల్ అవుతుంది, 100 పోతే 4 ఎక్కం 4 2 అంటే 2x ఈక్వల్ టు 1y. ఇక్కడ ఇరువైపులో అంటే ఇటు సైడ్ ఈక్వల్ టు యువతల సైడు మరియు అవతల సైడు 10%తో గుణించండి. 10%తో గుణించండి. 10%తో గుణిస్తే ఏమవుతుంది, ఇక్కడ 2x ఇంటూ 10% ఇక్కడ 1y ఇంటూ 10%, 1y ఇంటూ 20% అంటే 2 ఇంటూ 10% అంటే 20% x ఈక్వల్ టు 10% ఆఫ్ y. 10% ఆఫ్ y అంటే మనకి ఏం అడిగిండు, 20% ఆఫ్ x ఈక్వల్ టు ఎంత వచ్చింది, 10% ఆఫ్ y. 10% అనేది సింపుల్గా మనం షార్ట్కట్లో చూడొచ్చు. నెక్స్ట్ మీకు ఎవరికైనా
ఏప్రిల్ మంత్ కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ ద్వారా మీరు ఓపెన్ చేస్తే ఏప్రిల్ మంత్ కరెంట్ అఫైర్స్ ఉండడం జరుగుతుంది. ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు పర్చేస్ అంటే అమౌంట్తో ఓన్లీ 10 రూపీస్ మార్చ్ మొత్తం కరెంట్ అఫైర్స్ అనేది మనకు 10 రూపీస్తో ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి. అలాగే నెక్స్ట్ 98th క్వశ్చన్ అనేది if 20% of A equal to B and 40% of B equal to C, then 60% of A plus B is okay. Next 98 ఏమన్నాడు ఒకసారి చూడండి. ఇఫ్ 20% ఆఫ్ ఏ, మనం 20%ని ఏ విధంగా రాసుకుందాం? 20%ని 20/100 హాఫ్ అంటే ఇంటూ ఏ ఈక్వల్ టు బి సారీ. అలానే 40% ఆఫ్ బి, 40% రాసుకుంటాం మనం 40b/100 ఈక్వల్ టు సి. ఓకే. నెక్స్ట్ దెన్ 60% అంటే 60/100 ఇంటూ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఎంత? ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 0 వద్ది 2 2 అంటే A/5 ఈక్వల్ టు బి. అంటే ఇక్కడ A ఈక్వల్ టు 5bగా రాసుకోవచ్చు కదా. A ఈక్వల్ టు 5bగా మనం రాసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ 60, ఇందులో ఏ వాల్యూని మనం ఇందులో ప్రతిక్షేపిస్తాం. అప్పుడు ఏమవుతుంది? 60 ఇంటూ ఏ ప్లస్ బి అంటే 5b ప్లస్ b/100. ఓకే. 0 పోద్ది, 2 3 6, 2 5 10. ఏం మిగులుతుంది మనకు? 3 ఇంటూ 5b ప్లస్ బి ఎంత? 6b 6b/5. ఓకే. అంటే 3 6 18/5. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనకు 40b/100. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ స్టెప్లో 40b/100 ఈక్వల్ టు సి. అంటే 0 పోద్ది, 2 2 4, 2 5 10. అంటే 2b/5 ఈక్వల్ టు సి. ఇక్కడ మనకు 2b/5. నెక్స్ట్ ఇక్కడ ఏమని రాసుకోవచ్చు? మళ్ళీ దీన్ని 2b ఈక్వల్ టు ఈ 5 భాగిస్తుంది ఇటు పోతే గుణించడం జరుగుతుంది. ఈక్వల్ టు 5c అంటే మనకు b ఈక్వల్ టు ఏమొస్తుంది? b ఈక్వల్ టు 5c/2. 5c/2 ఇక్కడ b ఇలానే ఉంటుంది, 2 పోతే 5c/2. ఇక్కడ సి వాల్యూను వచ్చేసి మనం ఏ విధంగా రాసుకోవచ్చో ఒకసారి చూద్దాం. ఓకే. సరే, b ఈక్వల్ టు ఎంత వచ్చింది? b ఈక్వల్ టు 5c/2. నెక్స్ట్ మనం దీన్ని చేసినప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది? ఆన్సర్ 18b/2. 18b/2 మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 18 b అంటే ఎంత మనకు? 5c/2. 5c/2/5. ఓకే. 2 ఎక్కం 2 9 18. 9 ఇంటూ 5c 45c/5. ఓకే. 5 ఎక్కం 5 9 45 ఈక్వల్ టు 9c అనేది ఆన్సర్. అయితే ఇక్కడ మన క్వశ్చన్ ఏమడిగిందంటే మనకు ఒకవేళ ఏ వాల్యూ అడిగితే 5, అలాగే బి వాల్యూ అడిగితే 5c/2. అలాగే సి వాల్యూ అడిగితే మనకు 2b/5గా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇఫ్ x% of a if x% of a is the same as y% of b, then z% of b is okay. నెక్స్ట్ x% అంటే x/100గా రాసుకుందాం. హాఫ్ అంటే ఇంటూ ఏ ఈక్వల్ టు then the same as y% of b. Then z% of b is b. ఓకే. z%ని ఈ విధంగా రాసుకోవచ్చు, z/100 ఇంటూ b. ఓకే. అది ఇక్కడ మనకు y% ఆఫ్ అంటే y/100. అయితే z% ఆఫ్ b ఈక్వల్ టు
ఎంత. ఒకసారి ఇక్కడ ఈక్వల్ టు అన్నాడు కాబట్టి ఈ 100 పోతే మనకు ఎక్స్ఏ ఈక్వల్ టు వైబి, ఎక్స్ఏ ఈక్వల్ టు వైబి. ఇక్కడ బి ఈక్వల్ టు రాసుకుంటే ఎక్స్ఏ ఇది ఇటు పోతుంది కాబట్టి బై వై. ఓకే, ఈ బి వాల్యూను ఇందులో ప్రతిక్షేపించితే Z/100 ఇంటూ ఎక్స్ఏ బై వై ఈక్వల్ టు, ఒకసారి ఇక్కడ చూడండి మనకు XZ బై వై. ఓకే చూడండి, XZ/Y. ఇక్కడ ఏను ఏ పర్సెంట్గా రాసుకోవచ్చు కదా, చూడండి ఎలా రాసాను చూద్దాం. ఫస్ట్ XZ/Y, ఏను ఏ పర్సెంట్ అంటే బై 100. ఇక్కడ కింద వై ఉంది 100 ఉంది, వై ఉంది 100, పైన ఉన్నది ZXA ఇలా రాసుకోవచ్చు కదా ఈ స్టెప్లో. ఆన్సర్ అనేది XZY ఏ పర్సెంటేజ్ అనేది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ నాకు ఆర్ఎస్ వర్గాలు కనుక చూసుకున్నట్లయితే చాలా కష్టంగా చేరాకుండా అర్థం కాకుండా ఉంటాయి. మీకు చాలా సింపుల్గా అర్థమయ్యేటట్లు చెప్పడం జరుగుతుంది. అలాగే మిస్ కాకుండా, స్కిప్ చేయకుండా రోజు నాకు ఫాలో అవ్వండి. కంపల్సరీగా నీకు డైలీ వీడియోస్ 100% పెట్టడం జరుగుతుంది. డైలీ మీకు ఎర్లీ మార్నింగ్ అర్థమెటిక్ వీడియో అనేది మీరు ఎర్లీ మార్నింగ్ 7 లోపే ఉండడం జరుగుతుంది. అయితే తప్పకుండా చూడండి, బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడున్న ఈ టైంని మీరు బాగా చూజ్ చేసుకొని ఈ టైంలో మీరు కాంపిటేటివ్ ఫీల్డ్ మాత్రం ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం తప్పకుండా వీడియోని ఫాలో అవ్వండి. సబ్జెక్టు బాగా నేర్చుకోండి. చాలా ఈజీ వేలో చెప్పడం జరుగుతుంది. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఉంటే కింద లింకులో డిస్క్రిప్షన్లో పర్సంటేజ్ టాపిక్ అనేది క్లాస్ 1 వీడియోస్ ఉంటాయి. అది ఫస్ట్ నుంచి మీరు ఫాలో అయితే ఆన్సర్ అనేది మీకు చాలా ఈజీగా అర్థం అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ నుంచి వెళ్ళి ఫాలో అవ్వండి. ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటే ఫస్ట్ వీడియో నుంచి వెళ్ళి క్లాసులు అనేది చూడండి. ఓకే, ఈక్వల్ టు X%/Y కామా B ఈక్వల్ టు Y%/X అయితే ఈ క్రింది వానిలో ఏది నిజము? ఆప్షన్ ఏ బి కంటే ఏ తక్కువ, ఆప్షన్ బి కంటే ఏ తక్కువ, ఆప్షన్ సి ఏ బిల మధ్య సంబంధం కనుక్కొనలేము, ఆప్షన్ డి X>Y అయితే ఏ బి, లేకపోతే ఆప్షన్ ఈ అనేది ఏవి కావు. ఓకే, ఇక్కడ ఏ ఈక్వల్ టు ఆన్సర్ అనేది X% ఏ విధంగా రాసుకుంటాం, X/100 అలాగే ఇంటూ వై. ఓకే, నెక్స్ట్ బి ఈక్వల్ టు Y%/, అంటే Y/100, పర్సంటేజ్ అంటే మనం ఇంటూ 100గా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏ ఈక్వల్ టు X ఇంటూ వై, XY/100. దెన్ బి ఈక్వల్ టు Y ఇంటూ X ఏమైతే దీన్ని కూడా XYగా రాసుకుంటే by100. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏ ఈక్వల్ టు బిగా రాసుకుంటే మనకు ఏ ఈక్వల్ టు X/100 అలాగే బి ఈక్వల్ టు XY/100 అనేది క్యాన్సిల్ కాబోతుంది. ఆన్సర్ అనేది ఏ ఈక్వల్ టు బి, అంటే 2 అనేది సమానంగా ఉండడం జరుగుతుంది. ఇందులో ఆప్షన్ లేదు కాబట్టి ఆప్షన్ ఈ ఏది కావు అనేది ఆన్సర్. ఆప్షన్ ఈ అనేది మనకు ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 101 క్వశ్చన్ అనేది చూద్దాం ఒకసారి. ఒకటి రోజువారీ ఉత్పాదనలో 33 1/3%, అలాగే రెండో వాణి 50% రోజువారీ ఉత్పాదనకు సమానం. ఒకటి రోజువారీ ఉత్పాదనలో 33 1/3%, రెండో వాడి 50% రోజువారీ ఉత్పాదనకు సమానం. రెండో వాడు రోజుకు 1500 స్క్రూలు ఉత్పత్తి చేస్తే స్క్రూలు ఉత్పత్తిలో మొదటి వాణి ఉత్పాదకత ఎంత? స్క్రూలు ఉత్పత్తిలో మొదటి వాణి ఉత్పాదకత ఎంత? ఓకే, ఫస్ట్ మనకి ఇక్కడ చూడండి క్వశ్చన్. ఒకటి రోజువారీ ఉత్పాదనలో ఏం చేస్తున్నాడు? 33 1/3 రెండవ ఉత్పాదనలో 50% ఉత్పాదనకు సమానం. అయితే ఒక ఉత్పాదన అనేది మనకు ఏ అనుకోండి. ఒక ఉత్పాదనానికి
ఏ అనుకోండి. ఏ అనుకుంటే ఏలో 33 1/3 ఏమవుతుంది చూడండి, 33 1/3%. అలాగే రెండవ అనుత్పాదన 50%కి సమానం. 33 × 3 99 ప్లస్ 1 చెప్తే 100, అంటే ఏ ఇంటూ 100/3 ఇంటూ 100% కాబట్టి. నెక్స్ట్ బి ఇంటూ 50/100. ఓకే, అంటే ఏ ఇంటూ 100/300 టు బి ఇంటూ 50/100. మనకు 100 ఎక్కం 100 ఎక్కం 100 ముళ్ళ 50 ఎక్కం 52, అంటే a/3 ఈక్వల్ టు b/2. మనకు a ఈక్వల్ టు 3, అలాగే b ఈక్వల్ టు 2 రావడం జరిగింది. ఇక్కడ రెండో వాడు రోజుకు ఎంత సంపాదిస్తాడు? 1500 స్క్రూలు ఉత్పత్తి చేస్తాడు. రెండవ లెవెల్ 2, రెండవ వాడు ఎంత ఉత్పత్తి చేస్తుండు? 1500 ఉత్పత్తి చేస్తుండు. అయితే స్క్రూలు ఉత్పత్తి మొదటి వాడి ఉత్పాదకత ఎంత? మొదటి వాడు ఎవరు? 3 యొక్క ఉత్పాదకత ఎంత? ఓకే, ఇప్పుడు 3 × 1500, అంటే 3 × 1500/2 2 ఎక్కం 2 2 ఏళ్ళ 14. ఓకే, అంటే ఒకటే గుర్తు 10 అయితే 2 5 10 0, అంటే 750 × 3. 750 × 3 అంటే 3 0 0, 3 5 15, 5 5 1, 3 ఏళ్ళు 21 ఉన్న 1 22 అనేది, అంటే 2250 ఈజ్ ఆన్సర్. 2250 అనేది మనకు ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 102 నుంచి 106 వరకు ఒకసారి చూద్దాం. PQRST అనే 5 పట్టణాలలో వాటిలో నివసించే పౌరులు వారపత్రికలు చదివే అలవాట్లను గురించిన ఒక సర్వేలో ఫలితాలు ఈ క్రింది పట్టికలో ఉన్నాయి. నిలువు వరుసలో 1లో ప్రతి పట్టణంలో వారానికి ఒకటే పత్రిక మాత్రమే చదివే వారి శాతము, అంటే నెక్స్ట్ వరుస 2లో వారికి 2 లేదా అంతకు మించిన సంఖ్యలో ప్రతి వారం పత్రికలు చదివే వారి శాతము ఉన్నాయి. అయినా పట్టికను పరిశీలించి ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి. ఒకసారి మనం పట్టిక చూద్దాం. ఇక్కడ పి పత్రిక, అలాగే క్యూ, అలాగే ఆర్ లేక ఎస్ మరియు టి అనే ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ పట్టికలో ఓన్లీ ఒకటే పత్రిక చదివే వారి శాతం ఇది. ఓకే, ఓన్లీ ఒకటే పత్రిక చదివే వారి శాతం. నెక్స్ట్ పట్టిక ఏమి ఇచ్చిండు? వారానికి 2 లేదా అంతకంటే మించిన సంఖ్యలో ప్రతి వారం పత్రికలు చదివే వారి శాతం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే మనకు ఒకసారి ఇక్కడ సింపుల్ క్వశ్చన్ చేద్దాం, ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మొదటి భాగంలో ఒక పత్రిక చదివే వారి శాతం ఎంత ఉంది? 75% ఒక పత్రిక చదువుతారు. అంటే మిగతా వాళ్ళు ఎంత పర్సెంట్ చదువుతారు? 100లో ఒక పత్రిక చదివే వారి శాతం 75, మిగతా వారిని చదువుతారు 25%. అంటే మిగతా వారు ఎవరు? 2 లేదా అంతకంటే ఎక్కువ చదివేవారు మనకు 6000 ఇవ్వడం జరిగింది. ఓకే, అయినా మొత్తం సంఖ్య ఒకసారి అనుకుంటాం, అంటే 100 × 6000/25, 25 ఎక్కం 25 నాళ్ళ 4 6ల 24. ఓకే, అంటే ఇది మొత్తం చదివే వారి సంఖ్య. నెక్స్ట్ అలాగే ఇక్కడ 80% మంది ఒక పత్రికను చదువుతారు. అంటే మిగతా ఎంత చదువుతారు? 20% అనేది 2 మరియు 2 కంటే ఎక్కువ వారి సంఖ్య ఎంత ఉన్నది? 3500. అయినా మనం 100 అంటే మొత్తం పర్సెంటేజ్ ఒకసారి కనుక్కుందాం. ఏమవుతుంది? 100 × 3500/20, 00 2 ఎక్కం 2 5ల 35 × 3500 × 5 ఏమవుతుంది? 5 0 0, 5 0 0, 5 ముళ్ళ 15, 5 1, 5 ముళ్ళ 15, 5 0 0, 5 0 0, 5 5 25, పైకి 2, 5 ముళ్ళ 15 2 17, అంటే మొత్తం చదివేసారి సంఖ్య 17,500. నెక్స్ట్ ఆర్ అనే కాలంలో 60% అనేది ఒక సంఖ్య, అంటే ఒక పత్రిక చదివే వారి శాతం. మిగతా ఎంత ఉంటుంది? 40%కి మనకు 3000, అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ పత్రిక చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 3000 మంది ఉన్నారు. అంటే మొత్తం చదివే వారి సంఖ్య మనం కనుక్కుంటే 100 × 3000/40, 100 × 3000/40, అంటే 0 0 వద్ది
సారీ, ఇక్కడ 00 పోతే 4 ఎక్క 4 25ల. ఓకే, 25 ఇంటూ 300 ఎంత వస్తుంది? 7,500. 7,500. అలాగే నెక్స్ట్ ఎస్లో 55% అంటే 100లో నుంచి 55% ఒక పత్రిక వారి సంఖ్య అయితే మిగతాది 45% జరగడం జరుగుతుంది. ఈ 45 మనకి ఎంత? 2700 అయినా మొత్తం పత్రిక చదివే వారి సంఖ్య కావాలి కాబట్టి ఎంత? ఓకే, 100 ఇంటూ 2700/45. ఓకే, 15 మూలు పోతే 3 ఎక్క 3 3 5 15 3 9 27 27. ఓకే, నెక్స్ట్ 5 మూల 15 5 20ల. 3 ఎక్క 3 3 ముళ్ళ అంటే 20 ముళ్ళ 60 అంటే 6,000. మొత్తం చదివేవారి సంఖ్య అనేది 6,000. నెక్స్ట్ టీలో 25% ఒక పత్రిక చదివితే మిగతా వాళ్ళు ఎంత పర్సెంటేజ్ చదువుతారు? 75%కి మనకు 4,200 జరుగుతుంది. మొత్తం చదివే పత్రిక ఎంత మనకు కనుక్కోవాలి. అంటే 100 ఇంటూ 4,200/75. 15 ముళ్ళ లేకపోతే 25 ముళ్ళ 75, 25 నల్ల 100. ఓకే, నెక్స్ట్ 3 ఎక్క 3 3 నల్ల 12 1400 ఇంటూ 4 1456. అంటే మొత్తం వారి సంఖ్య 5,600. ఒకసారి మనకి ఇక్కడ చూడండి, ఒక సంఖ్య అంటే ఒక పత్రిక చదివే వారి శాతం 75, మిగతా వారి శాతం ఇవ్వడం జరిగింది, కనుక్కున్నాం, మొత్తం వచ్చడం జరిగింది. అయితే ఇందులో మనకు 26,000ల్లో 24,000 అనేది మొత్తం చదివేవారి సంఖ్య. మొత్తం చదివేవారి సంఖ్య నుంచి వెళ్ళి రెండో వ్యక్తి ఎంతమంది చదువుతారు? 6,000 మంది చదువుతారు. తీసేస్తే మనకు ఫస్ట్ సంఖ్య ఫస్ట్ సిరీస్లోని 75%కి రావడం జరుగుతుంది కాబట్టి 24,000 నుంచి -6,000 తీసేస్తే 18,000. 18,000 అనేది మనకు ఎవరు చదువుతారు? ఒకటో పట్టికలో ఉన్న వారి సంఖ్య రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఇక్కడ మొత్తం చదివే వారి సంఖ్య 17,500. 17,500 నుంచి వెళ్ళి ఇద్దరు చదివే వారి సంఖ్య 3,500 తీసేస్తే ఒకటో చదివే వారి సంఖ్య రావడం జరుగుతుంది. అప్పుడు 14,000 వస్తుంది. నెక్స్ట్ చూడండి, 6,000 ఉంది. అంటే ఇది టోటల్ చదివే వారి సంఖ్య 6,000. మనకు ఇక్కడ ఎస్ చదివే వారి సంఖ్య అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ వారి సంఖ్య 2,700 తీసేస్తే మనకు మొదటి వరుసలో చదివే వారి సంఖ్య ఎంత వస్తుంది? 3,300 రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ టీలో 5,600 అనేది 2 లేదా అంతకంటే ఎక్కువ చదివే వారి సంఖ్య. ఈ 2 లేదా అంతకంటే ఎక్కువ వారి సంఖ్య చదివే నుంచి వెళ్ళి మొత్తం చదివే వారి నుంచి వెళ్ళి 2 లేదా అంతకంటే వారి సంఖ్య చదివే సంఖ్య ఎంత ఉంది? 4,200 తీసేస్తే మనకు 1,400 రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి క్వశ్చన్లోకి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే మనకు ఏమన్నాడు ఇక్కడ? కనిష్ట సంఖ్యలో పత్రికా పఠనం చేసే వారి సంఖ్య ఎంత? కనిష్ట సంఖ్యలో పత్రికా పఠనం చేసే వారి సంఖ్య ఎంత? ఒకసారి ఇక్కడ చూడండి, కనిష్ట సంఖ్యలో పత్రికా పఠనం చేసే వారి సంఖ్య ఎంత అనేది మనకు కనుక్కోవడం జరిగింది. 1 or 2 క్వశ్చన్ అనేది. ఓకే, కనిష్ట సంఖ్యలో ఎవరు చేస్తారో మనకు ఇక్కడ చూడండి, ఇందులో 18,000 రావడం జరిగింది. నెక్స్ట్ 14,000, నెక్స్ట్ 3,300. ఇక్కడ 75% చూడండి, ఇక్కడ 75% అనేది పోతే మిగతా ఎంత ఉంటుంది? 25% ఉంటుంది. నెక్స్ట్ ఇందులో 80 పోతే 20% మనకు ఉండడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఏంటిది? 60% పోతే 40%, అలాగే 55% పోతే మనకు 45%, అలాగే 25% పోతే మనకు 75% మిగలడం జరిగింది. క్వశ్చన్ ఏమడిగింది? కనిష్ట సంఖ్యలో పత్రికా పఠనం చేసే వారి సంఖ్య ఎంత? కనిష్ట పట్టణంలో మనకు
పత్రికా పఠనం చేసే వారి సంఖ్య ఎంత అన్నాడో ఒకసారి మనం చూద్దాం. ఓకే, కనిష్ట సంఖ్యలో పత్రిక పఠనం చేసే వారి సంఖ్య ఎంత అవుతుంది చూడండి ఒకసారి. కనిష్ట అంటే ఒకసారి ఇక్కడ చూడండి, మనకు ఇది పిలో చదివే సంఖ్య 18,000, అలాగే క్యూలో 14,000, అలాగే నెక్స్ట్ ఆర్లో 3,000, సారీ ఆర్లో ఎంత ఉంది, ఆర్లో 3,000, అలాగే నెక్స్ట్ మనము ఇక్కడ ఇక్కడ ఆర్లో 3,000, నెక్స్ట్ ఎస్లో 55% ఎంత వచ్చింది, 50 అంటే 45 అంటే 3,300. నెక్స్ట్ టీలో ఎంత, 14,000. అంటే అన్నిటికంటే తక్కువ ఎంత ఉన్నారు, 14,000 అనేది తక్కువ ఉన్నారు. ఇది 14,000 అనేది ఎంత తక్కువ ఉన్నారు, టీలో తక్కువ ఉన్నారు. కాబట్టి ఆన్సర్ అనేది ఫస్ట్ టీ. నెక్స్ట్, వారానికి ఒకే పత్రిక చదివే పౌరులు గరిష్టంగా ఉన్న పట్టణం ఏది? వారానికి ఒకే పత్రిక చదివే పౌరులు గరిష్టంగా ఉన్న పత్రిక పట్టణం ఏది అంటే ఇక్కడ మనకు చూద్దాం. ఫస్ట్ ఏది ఫస్ట్లో అన్నాడు అంటే ఫస్ట్ సిరీస్లో ఉన్నాడు కాబట్టి ఇందులో 75% అంటే మనకి ఇందులో 18,000 తక్కువ పడే శాతం. మనకి ఇంతకుముందు ఏమొచ్చింది, 1,400. ఇందులో ఎక్కువ చూసుకుంటే ఉంది 1,400, అలాగే 5,600, అలాగే 3,300, అలాగే 14,000, అలాగే 18,000. అంటే ఇక్కడ ఎక్కువ గరిష్టంగా ఉన్న పట్టణం ఏది, పి పట్టణంలో 18,000 కాబట్టి ఆన్సర్ అనేది మనకు పి. ఆన్సర్ అనేది పి. ఓకే, ఏ పట్టణానికి చెందిన వారైనా గరిష్ట సంఖ్యలో పత్రిక చదివేవారు ఏ పట్టణానికి చెందిన వారైనా చూడండి ఒకసారి. ఏ పట్టణానికి అంటే ఇక్కడ ఎంత ఉన్నారు, ఒక పట్టణంలో 24,000, అలాగే నెక్స్ట్ 17,500, నెక్స్ట్ 6,000, నెక్స్ట్ ఎంత ఉంది 4,200, నెక్స్ట్ 4,200, నెక్స్ట్ 2,700 ఉండడం జరిగింది. అంటే టోటల్గా మనకు సెకండ్ ఏ పట్టణం వారైనా గరిష్ట సంఖ్యలో పత్రిక వారు ఎవరున్నారు, 24,000 మంది ఉన్నారు. అంటే మనకు ఆన్సర్ అనేది ఏంటి, ఏ పట్టణం అంటే ఇందులోనైనా అంటే ఇక్కడ ఈ ఇందులోనైనా లేకపోతే ఇందులోనైనా ఎంతమంది ఎక్కువ ఉన్నారు, 24,000 మంది. 24,000 మంది కాబట్టి ఆన్సర్ అనేది మనకు సి. ఆన్సర్ ఈజ్ సి, 24,000. ఓకే, ఆన్సర్ ఈజ్ సి. నెక్స్ట్, క్యూ పట్టణంలో వారానికి ఒకటే పత్రిక చదివే వారి సంఖ్య. క్యూ పట్టణం ఎక్కడ ఉంది, ఇక్కడ చూడండి. క్యూ పట్టణంలో వారానికి ఒకటే చదివే వారి సంఖ్య ఎంత అన్నాడు. ఒకసారి క్యూ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ ఉంది క్యూ. ఇది క్యూ కాబట్టి క్యూలో 80% పోతే మనకి ఇంకా 20% ఉంటుంది. మొత్తం చదివే సంఖ్య 14,000. క్యూ అడిగింది కాబట్టి 14,000 అనేది నాకు ఆన్సర్. 14,000 అనేది ఆన్సర్. ఓకే, నెక్స్ట్, వారానికి ఒకటి మాత్రమే పత్రిక చదివే వారి సంఖ్య అన్ని పట్టణాలలో కలిపి అంటే మనకు ఎంత వచ్చింది అన్ని పట్టణాల్లో ఒకసారి చూద్దాం. ఫస్ట్ పట్టణంలో ఎంత వచ్చింది, 18,000. ఫస్ట్ పట్టణంలో 18,000. అలాగే సెకండ్ ఎంత వచ్చింది, 14,000. అలాగే థర్డ్ ఎంత వచ్చింది, థర్డ్ 6,000, 4,500. నెక్స్ట్ ఎంత వచ్చింది, 3,300. నెక్స్ట్ వచ్చింది 1,400. 0, 0, 5, 4, 9, 9, 3, 12, పైకొకటి. అలాగే 5, 8, 8, 4, 12, 12, 4, 16. ఇక్కడ
చూడండి 000 అలాగే 000 4 3 12 12 5 4 3 7 7 5 12 పైకి 1 5 5 3 8 8 4 8 4 12 8 4 12 4 16 16 8 ఎంత 24 ఓకే 4 2 అంటే 41200 మొత్తం టోటల్ అయితే వచ్చింది 41200 అనేది ఆన్సర్ 41200 అనేది ఆన్సర్ అంటే మిగతా వ్యక్తులు మొత్తం కలిపి మనకు 4100 అనేది రావడం జరుగుతుంది ఓకేనా ఒకసారి ఇక్కడ మళ్ళీ చూడండి ఒకటి నాకు 18,000 అలాగే 14,000 అలాగే 4,500 అలాగే 3,300 అలాగే 1,400 ఓకే 00 5 3 8 4 12 12 అంటే 2 5 5 4 9 9 4 13 8 21 3 4 అంటే 4120 అనేది నాకు ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ 107 క్వశ్చన్లో రోహిత్ తన జీతంలో తిండి ఖర్చుకు 40%, ఇంటి అద్దె ఖర్చుకు 20%, అలాగే విలాసాలకు 10%, వాహనాల ఖర్చుకు 10% ఖర్చు చేశాడు. నెలాఖరున రూపాయలు 1500 ఆదా అయితే అతని మొత్తం నెలవారీ జీతం ఎంత? ఒకసారి ఖర్చు ఎంత ఉంది? రోహిత్ తన జీతంలో తిండి ఖర్చుకు 40%, అలాగే ఇంటి అద్దెకు 20%, అలాగే విలాసాలకు 10%, అలాగే వాహనాల ఖర్చుకు 10%. ఓకే అంటే మొత్తం 60%, 70%, 80%. టోటల్లో 80% తన ఖర్చుకు పోతే మిగతా ఆదా ఎంత ఉంది? 20%. 20% ఎంత ఆదా అవుతుంది? 1500 అనేది ఆదా అవుతుంది. అంటే టోటల్ మనకు తెలియదు కాబట్టి 100కి ఎంత? ఓకే 100 ఇంటూ 1500/20 00 పోద్ది 2 ఎక్కం 2 5ల 15 ఇంటూ 5 7500 అతని మొత్తం నెలవారీ జీతం అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ కూనల్ ముడి సరుకును కొనడానికి రూపాయలు 35,000 యంత్రాలను కొనుగోలు చేశాడు. రూపాయలు 4,000 ఖర్చు చేశాడు. యంత్రాల కొనుగోలుకు ఫస్ట్ కూనల్ ముడి సరుకును కొనడానికి రూపాయలు 35,000, అలాగే యంత్రాలు కొనుగోలు చేయడానికి రూపాయలు 40,000 ఖర్చు చేయగా నగదు మొత్తం సొమ్ములో 20% అతని దగ్గర ఉన్నది. నగదు మొత్తం సొమ్ములో 20% అతని దగ్గర ఉన్నది. అతని వద్ద మొదట్లో ఉన్న మొత్తం డబ్బు ఎంత? ఒకసారి ఇక్కడ చూడండి, మనకు అతను 20% అతని దగ్గర ఉన్నదంటే 80% ఖర్చు పెట్టాడు కదా. దేనికి ఖర్చు పెట్టాడు? ఒకసారి ఇక్కడ 100% అతని దగ్గర డబ్బు ఉన్నది అనుకోండి, ఇందులో 20% అనేది అతని దగ్గర ఉన్నది అంటే ఖర్చు పెట్టింది ఎంత అవుతుంది? 80% ఖర్చు పెట్టాడు. అయితే ఈ కూనలు ఏం చేసిందంటే ముడి సరుకు కొనడానికి మనకు 35,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే యంత్రాల కొనుగోలుకు 40,000 ఖర్చు పెట్టడం జరిగింది. ఓకే యంత్రాల కొనుగోలుకు 40,000 ఖర్చు పెట్టడం జరిగింది. టోటల్ ఎంత అవుతుంది? 75,000 ఖర్చు పెట్టడం జరిగింది. 75% ఖర్చు పెడితే ఈయన దగ్గర ఉన్నది ఎంత? 20%. ఖర్చు పెట్టింది ఎంత? 80%. అంటే 80% ఆఫ్ వాల్యూకి మనకు 75,000 అనేది జరుగుతుంది. అయితే అతనిలో మొదట్లో మనకి ఎంత ఉందో తెలియదు కాబట్టి 100కు ఎంత? 100కు ఎంత? నెక్స్ట్ ఇక్కడ 100 ఇంటూ 75,000/80 00 పోతే మనకు 4 2 8 సారీ 2 4 8 2 5 10. నెక్స్ట్ 4 ఎక్క 4 4 ఎక్క 4 4 8 32 ఎంత మిగులుతుంది? 32 3 మిగులుతుంది. 4 6 24 32. ఒకసారి చూడండి 7500 4తో చేయండి. 4 ఎక్క 4 ఓకే 4 3 మిగులుతాయి 5 4 8 32
ఎంత మిగులుతుంది? మళ్ళీ 3 మిగులుతుంది. 0 తీసుకోండి. 4 ఏళ్ళ 28, మళ్ళీ 2 మిగులుతుంది. మళ్ళీ 0 తీసుకోండి. అంటే 4 5ల 20, 0. ఒక 0 ఉన్నది కాబట్టి ఒక 0 పెట్టుకుంటే మనకు 18750 ఇంటూ చేస్తే 5 0 0, 5 5ల 25, 2, 5 ఏళ్ళ 35, 2 37, 5 8ల 40, 40 x 3 43. ఓకే, 3 ఇంకా 5 4, 5 ఎక్క 5 4 9, అంటే టోటల్ ఎంత? 93750 ఈజ్ ఆన్సర్. 93750 అనేది మనకు అతని దగ్గర మొదట్లో ఉన్న డబ్బు. నెక్స్ట్, గౌరవ్ నెల జీతంలో 30% తిండికి, మిగతా దానిలో 40% వాహనం ఖర్చుకు అలాగే బట్టల మీద ఖర్చు చేయగా మిగతా డబ్బులో 50% ఆదా చేస్తాడు. అతని నెల జీతం మొత్తం రూపాయలు 18,400 అయితే అతని నెల ఆదా చేసే డబ్బు, ఒకసారి ఇక్కడ చూడండి, అతని జీతం ఎంత? అతని నెల జీతం వచ్చేసి 18,400. ఈ నెల జీతంలో గౌరవ నెల జీతంలో 30% తిండికి పోతే మిగతాది ఎంత ఉంటుంది? 70% ఉంటుంది. ఓకే, నెక్స్ట్, మిగతా దానిలో 40% వాహనం ఖర్చుకు పోతే ఎంత ఉంటుంది? 60% ఉంటుంది. నెక్స్ట్, మిగతా డబ్బులో 50% ఆదా చేస్తాడు, అంటే మిగతా 50% అనేది ఖర్చు చేయడం జరుగుతుంది. ఓకే, 50% అంటే 50/100. ఇక్కడ ఈ జీరో క్యాన్సల్. నెక్స్ట్ 0 0 క్యాన్సల్. 1 2 3 1 2, అంటే ఒక 0 ఉండడం జరుగుతుంది. 5 ఎక్కం 5 రెంట్ల, 2 ఎక్కం 2, 2 9 18, 2 2 4. నెక్స్ట్, 92 × 7 × 6, 92 × 7 × 6 మనకు ఎంత అవుతుంది? 92 × 6 42 = 3864 అనేది మనకు ఆన్సర్. ఓకే, ఒకసారి చూడండి. 92 × 42, 2 2 4, 2 9 18, 8 18, 4 2 8, 4 9 36. ఓకే, 4 8 16, పైకి 1 8, 3864 అనేది మనకు ఆన్సర్. నెక్స్ట్, ఒక స్తంభం ఎత్తులో 62 1/2% మొదటి గంటలోను, తర్వాతి ఒక గంటలో మిగతా ఎత్తులో 12 1/2% ఒక సాలీడు ఎక్కింది. స్తంభం మొత్తం ఎత్తు 192 మీటర్లు అయితే అది రెండో గంటలో ఎక్కిన ఎత్తు ఎంత అని అడగడం జరిగింది. ఒకసారి ఇక్కడ చూడండి, మనకు ఒక స్తంభం యొక్క మొత్తం ఎత్తు ఎంత? 192 మీటర్లు. 192 మీటర్లు అయితే అది ఏం చేసిందంటే, ఫస్ట్ మనకు 62 1/2, 62 1/2 మొదటి గంటలోని ఎక్కడం జరిగింది. 62 1/2 అనేది మొదటి గంటలో ఎక్కడం జరిగింది. అయితే మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తుంది? మిగతా ఎత్తులో, అంటే మిగతా ఎత్తు ఎలా తీసుకుంటారంటే, ఒకసారి ఇక్కడ 62 1/2% అంటే 62 రెంట్ల 124 1 125/2% అంటే 200. ఓకే, 25 రెట్ల 10, 5 5లు 25, 5 4 20, 5 5లు 25, 5 8లు 8, అంటే 5/8. మిగిలిన ఎత్తు అంటే ఇంత. టోటల్ ఎత్తులో నుంచి వెళ్ళి ఆల్రెడీ ఎక్కిన ఎత్తు తీసేస్తే మిగిలిన ఎత్తు ఎంత ఉంటుంది? 3/8. 3/8 అంటే ఇంటూ 3/8. అయితే మిగతా ఎత్తులో 12 1/2 ఒక సాలేడు ఎక్కింది ఒక గంటలో. మిగతా ఎత్తు ఉన్నది 3/2 ఎత్తులో 12 1/2 అనేది ఎక్కడం జరిగింది. అంటే 12 1/2%. ఏవో రాసుకుంటాం? 12 రోట్ల 24, 41 25, 25/2% అంటే 200. 25 ఎక్క 25, 25 ఎందుల 200, అంటే ఇంటూ 1/8. ఓకే, 8 ఎక్క 8, 8 రెంట్ల 16, ఎంత మిగులుతుంది? 3 మిగులుతుంది. లేకపోతే 2 4 8, 2 9 18, 2 6 12. నెక్స్ట్, 4 ఎక్కం 4, 4 2 8, 4 16, 8 ఎక్కం 8, 8 3 24, 3 × 3 ఎంత? 9 మీటర్లు అనేది మనకు ఆన్సర్. 9 మీటర్లు. రెండో గంటలో ఎక్కిన ఎత్తు ఎంత? 9 మీటర్లు. ఈరోజు మనం
110 క్లాస్ 6లో భాగంగా 110 క్వశ్చన్ చూసుకుందాం. అలాగే నెక్స్ట్ క్లాస్లో మరొక 20 క్వశ్చన్స్ 20-25 మధ్యలో క్వశ్చన్స్ చూద్దాము. కొందరు స్టూడెంట్స్ టోటల్ అనేది ఒక 30-40 చెప్పండి అని చెప్తున్నారు. అది ఈ చాప్టర్ అయిపోయాక కొంచెం క్వశ్చన్స్ అనేది పెంచడం జరుగుతుంది. ఇందులో 203 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ పెద్ద క్వశ్చన్సే. ఒక రోజులో చేయాలంటే చాలా కష్టం అవుతుంది కాబట్టి రోజు కొద్దిగా నేర్చుకుంటూ పోవండి. తప్పకుండా నెక్స్ట్ చాప్టర్ నుండి మినిమం 30-35 క్వశ్చన్స్ మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.